ఇప్పుడు ప్రధానమైన ఆహ్, ఆహ్, దీంట్లో వార్త ఏందంటే, ఇరాన్ నుంచి ఐఆర్ఐఎస్ డెనా అనే ఒక హల్ నంబర్ 75 డెనా 75 ఇది 1500 టన్నుల కెపాసిటీ ఉంది. వీళ్ళు మన ఆహ్, విశాఖపట్నంలో ఫిబ్రవరి 15 నుంచి 28 వరకు 18-25 వరకు జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అంటారు. అనేక దేశాల నుంచి ఫ్లీట్స్ వచ్చాయి. అందులో ఇరాన్ది కూడా వచ్చింది. దీన్ని మన ద్రౌపది ముర్ము, చంద్రబాబు తిలకిచ్చినవి ఉన్నాయి. వాళ్ళు విన్యాసాలు చేశారు. దాని తర్వాత వాళ్ళు విశాఖపట్నంలో షాపింగ్ చేయడం, సెల్ఫీలు తీసుకోవడం, ఆ వీడియోలన్నీ కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి. సో అవన్నీ చేసుకొని వాళ్ళు ముఖం పట్టారు. పట్టి ఇండియన్ ఓషన్లో వెళ్తున్నప్పుడు సడన్గా అమెరికాలో ఉండే ఒక సబ్మెరైన్ నుంచి టార్పిడోని ప్రయోగించారు. ఆ టార్పిడో ఈ షిప్ని ఢీకొని సెకండరీ బ్లాస్ట్ అంటారు. అంటే ఇదయ్యి దాంట్లో ఉన్నదంతా బ్లాస్ట్ అయ్యి మొత్తంగా దాదాపు ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం దాంట్లో 180 మంది ఉన్నారని, అందులో 32 మందిని శ్రీలంక సేవ్ చేసింది. ఎందుకంటే వీళ్ళ మీద అటాక్ జరగగానే అది శ్రీలంకకు దగ్గరగా ఉంది. శ్రీలంక బార్డర్ దాటి ఉంది. యాక్చువల్గా ఇంటర్నేషనల్ వాటర్స్లో జరిగింది. అంటే అమెరికా చాలా తెలివిగా ఏం చేసిందంటే, ఏ దేశపు సావరెన్ వాటర్స్ అంటారు, ఈ సావరెన్ వాటర్స్లో కాకుండా ఇంటర్నేషనల్ వాటర్స్లో చంపితే ఏ దేశానికి కూడా సంబంధం లేదు. అది అమెరికా ప్లాన్. అలాగా అక్కడ వరకు అంటే వీళ్ళకి ముందే ఇరాన్ ఇక్కడ ఉందని వాళ్ళకి తెలుసు. సో దాన్ని వీళ్ళు ఫాలో అవుతున్నారు. వీళ్ళు ఇరాన్ షిప్ ఏంటంటే, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళలేము, ఎందుకంటే మన దేశానికి తిరిగి వెళ్తే అక్కడ మనల్ని అమెరికా అటాక్ చేస్తుంది కాబట్టి ఇక్కడ శ్రీలంక హెల్ప్ తీసుకొని ఇక్కడ కొద్ది రోజులు ఉందామనేది వీళ్ళ ప్లాన్. అందుకని శ్రీలంక వైపు వెళ్తున్నారు. శ్రీలంక సావరిన్ వాటర్స్లోకి ప్రవేశించినాక కొడితే శ్రీలంకకి ఇబ్బంది అవుతుంది కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే, అమెరికా టార్పిడో వాళ్ళు దీన్ని ఫాలో అవుతున్నారు. కరెక్ట్గా సమయం చూసి అర్లీ మార్నింగ్ 5 గంటల ప్రాంతంలో దాని మీద అటాక్ చేశారు. ఓన్లీ 32 మంది మాత్రమే బతికారు. 80 శవాలు దొరికాయి. మిగతా శవాలు కూడా దొరకలేదు. దాదాపు ఓవరాల్గా 148 మంది వరకు చనిపోయారని చెప్తున్నారు. సో ఇది శ్రీలంకకి సంబంధం లేదు నిజానికి, కానీ శ్రీలంక దగ్గరలో ఉంది కాబట్టి శ్రీలంకకి SOS వెళ్ళింది. SOS వెళ్ళినప్పుడు శ్రీలంక ఇమీడియట్గా శ్రీలంక నేవీ అండ్ శ్రీలంక ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అంటే ఇంటర్నేషనల్ SAR ప్రోటోకాల్ అంటారు. SAR అంటే సెర్చ్ అండ్ రెస్క్యూ ప్రోటోకాల్. ఇలాగా ఒక ఇంటర్నేషనల్ వాటర్స్ ఏదన్నా జరిగినప్పుడు దగ్గరగా ఉన్న దేశాలకి SOS వెళ్తే అవి ఇమీడియట్గా స్పందించి ఈ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేస్తాయి. అలాగా శ్రీలంక తన ఇంటర్నేషనల్ ధర్మాన్ని శ్రీలంక ఫాలో అయింది. అందుకనే 32 మందిని రక్షించగలిగింది. అందులో కొంతమంది సివియర్గా గాయాలు, బర్న్ గాయాలు ఉన్న ట్రామాకు గురయ్యారు. వాళ్ళకందరికి కూడా హై సెక్యూరిటీ మధ్య వైద్యం అందిస్తుంది. ఇదంతా బాగానే ఉంది. అంటే ఇప్పుడు అమెరికా ఇలా కొట్టచ్చా అంటే కొట్టకూడదు నిజానికి, ఎందుకంటే వీళ్ళు నిరాయుధులుగా ఉన్నారు. మన దేశంలో వచ్చి పాల్గొన్నారు కాబట్టి ఆయుధాలు ఉండకూడదు. ఆయుధాలు అంటే ఆయుధాలు ఉన్నాయి, వాటికి అమ్యునిషన్ లేదు. అమ్యునిషన్ లేకుండా రావాలనేది కండిషన్. అందుకని అవి నిరాయుధంగా ఉన్నాయని వాళ్ళకి కూడా తెలుసు అమెరికాకి. కానీ వాళ్ళు ఏంటంటే ఇరాన్ సైనికులు చంపాలని డిసైడ్. ఇదే మనం దృష్టిలో పెట్టుకొని అమెరికా స్థానంలో ఇరాన్ ఉండి అమెరికా సైనికులను కానీ చంపుంటే ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోయింది. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ ఏమంటున్నాడు, క్వైట్ డెత్ అన్నాడు. అంటే నిశ్శబ్దంగా చనిపోయారు మా అటాక్లో. అదేదో గర్వంగా చెప్పుకుంటున్నాడు. ఇండియన్ ఓషన్లో జరిగింది ఇది. ఇండియన్ ఓషన్ మీద ఆయన ఏమంటున్నా అంటే, మేము ఏ రకమైన ఇంటర్నేషనల్ రూల్స్ ఫాలో కాము అని ఓపెన్గానే చెప్పాడు ఆయన. అమెరికా ఏ రకమైన రూల్స్ని, ఇంటర్నేషనల్ రూల్స్ని ఫాలో కాము, మేము అనుకున్నదే చేస్తాం, మీ వల్ల అయింది మీరు చేసుకోండి అన్న పద్ధతిలోనే అమెరికా బిహేవ్ చేస్తుంది. ఇది కూడా అంతే. నేను ఎక్కడైనా వచ్చి దెబ్బ కొడతాను, నాకు ఆ సామర్థ్యం ఉంది, నీ వల్ల అయితే నువ్వు కాచుకో, అంతేగాని రూల్స్ గెలిచి మాట్లాడద్దు అనేది దగ్గరికి అమెరికా వెళ్ళిపోయింది. సరే, అమెరికా గత పక్కన పెడదాం. ఇండియా రోల్ ఏంటి ఇక్కడ? అసలు ఇరాన్ ప్రభుత్వం తర్వాత ఆఫ్తాబ్ ఆయన అరాక్చి అని ఫారిన్ మినిస్టర్,
ఆయన చాలా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. 2000 మైళ్ళ దూరంలో ఇరాన్కి యుద్ధం జరిగే ప్రాంతానికి 2000 మైళ్ళ దూరంలో నిరాయుధంగా ఉన్న మా నేవీ వాళ్ళని మీరు ఇలా చంపడం కరెక్ట్ కాదు, మీరు ఖచ్చితంగా దీని పశ్చాత్తాపడతారు అని తీవ్ర హెచ్చరిక చేశాడు. దాంతోపాటు ఇండియాకి అతిథి అని చెప్పాడు, గెస్ట్ ఇండియాకి. నిజానికి ఇండియా ఈ ఇండియన్ ఓషన్ మీద లాస్ట్ అక్టోబర్లో 5 నెలలకు ముందే మోడీ అక్కడికి వెళ్ళి ఆ డ్రెస్ వేసుకొని నేవీ డ్రెస్ మోడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే ఇండియా ఈజ్ గార్డింగ్ ఇండియన్ ఓషన్ అని చెప్పాడు. అంటే ఇండియన్ ఓషన్ని ఇండియా రక్షిస్తూ ఉందని చెప్పిన వ్యక్తి మరి మన ఆతిథ్యం తీసుకొని వెళ్తుంటే ఆ దేశం వచ్చి అటాక్ చేస్తే కనీసం ఖండించాలి కదా. అరే భాయ్, ఇప్పుడు అదే చెప్తున్నారు చాలామంది, మన ఇంటికి ఒక గెస్ట్ వచ్చాడు, ఆ గెస్ట్ తిరిగి వెళ్తున్నప్పుడు వేరే వాళ్ళు వచ్చి చంపితే మనం కనీసం స్పందిస్తాం కదా. అరే మా ఇంటికి వచ్చి తినేసిపోయాడు, మనమే జరిగినట్టు ఫీల్ అవుతాం, మనం షాక్కి గురవుతాం. నేను షాక్కి గురయ్యాను, ఇలా జరిగింది ఏంటి అనేసి కనీసం ఆవేదన వ్యక్తం చేయడము, బాధ వ్యక్తం చేయడము, అది కూడా మోడీ ప్రభుత్వం చేయలేదంటే ఇంత భయమా ట్రంప్ అంటే? ఇంతగా సరెండర్ అయిపోయారా అంటే ఏదో ఉంది, ఎప్స్టైన్ ఫైల్స్లో ఏమైనా ఉన్నారా, లేకపోతే అదానీ ఫైల్స్లో ఉన్నారా